ఇక గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రోజే ప్రచారం మొదలుపెట్టింది టీడీపీ బీజేపీ కూటమి. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభతో గ్రేటర్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ అభివృద్ధి టీడీపీ వల్లే జరిగిందన్న నేతలు అవకాశం ఇస్తే మరింత డెవలప్ చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిపై హామీలు, అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు పిలుపులతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది టీడీపీ బీజేపీ కూటమి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, నడ్డా, రెండు పార్టీల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టింది తానేనన్న చంద్రబాబు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని గ్రేటర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివని, రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిసారి కేంద్రంతో మాట్లాడుతున్నానని చెప్పారు. తెలుగు జాతి కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాలున్నా ఇద్దరు కలిసి అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో ముందుకు పోవాలి. అదే నా నినాదం. అందుకే ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళంటే కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు కూడా చెప్తున్నా, రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా నాకు రెండు కళ్ళు. తప్పకుండా రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలి. గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ చేసిన సవాల్ కు టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తే రాష్ట్రాన్ని వదిలిపోతానని రేవంత్ అన్నారు. 100 సీట్లు గెలుస్తాం గ్రేటర్ హైదరాబాద్ లో, లేకపోతే గాన మంత్రి పదవికి రాజీనామా చేస్తా. మీరు ఒకవేళ 100 గెలిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా అని నిన్న సవాలు విసిరిండు. కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా. బీజేపీ టీడీపీ కారణంగానే హైదరాబాద్ డెవలప్ అయిందన్నారు బీజేపీ నేతలు. ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి కేంద్రం వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీతో కలిసి పనిచేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. लगभग 1000 करोड़ रुपए का इन्वेस्टमेंट किया जा रहा है, 1000 करोड़ रुपीस। पिछले एक साल में कितना इन्वेस्टमेंट तेलंगाना के रीजन में विकास के लिए किया गया है? तो तेलंगाना को अकेले 750 मेगावाट नेशनल ग्रिड से इलेक्ट्रिसिटी देने की बात कही गई है। क्या हैदराबाद की तस्वीर बदली थी तो वो हमने बदली थी, आगे भी बदलेंगे तो हम ही बदलेंगे, हम ही आगे बढ़ाएंगे। इस बात को मैं कहना चाहता हूं. మనది పెద్ద పార్టీ హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ అతి పెద్ద పార్టీగా ఈ రోజు ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు ప్రధాన పోటీ మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉంటే బీజేపీ టీడీపీ ఒక దిక్కున్నాం. ఈ రెండు కూటమిల మధ్యలో హోరాహోరీ పోటీ జరగనున్నది. ఒక్క ఓటు మీరు టీఆర్ఎస్ కేసినా, ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా అది ప్రత్యక్షంగా పరోక్షంగా మజ్లిస్ పార్టీ మేయర్ కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభలో రెండు పార్టీల నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం తాను చేసిన అభివృద్ధిని మాత్రమే వివరిస్తూ వచ్చారు. పక్క పార్టీలను ఒక్క మాట కూడా అనకుండా తమ కూటమికి అధికారం అప్పజెప్పాలని మాత్రం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.